హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాల్లో జోరు పెరుగుతోంది. క్రమంగా సొంతింటిని కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. నచ్చిన ప్రాంతంలో ఇష్టమైన ఇంటిని కొనుగోలు చేసేందుకు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2025లో హైదరాబాద్లో ఏకంగా 1,00,000 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగినట్టు క్రెడై లియోసెస్ ఫోరాస్ నివేదిక పేర్కొంది. ఇక లగ్జరీ నివాసాల మార్కెట్లో హైదరాబాద్ నగరం దేశంలోనే 2వ స్థానంలో నిలవడం విశేషం. హైదరాబాద్ మహానగరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మందిని అక్కున చేర్చుకుంటోంది. గ్రేటర్ సిటీకి ఉద్యోగ ఉపాధి కోసం ఎంతో మంది వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఇష్టపడుతుంటారు. హైదరాబాద్లోని ఆహ్లాదకరమైన వాతావరణం, భద్రత, అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పటికీ అందుబాటు ధరల్లో ఇళ్లు లభించడం మరో కారణం. ఈ క్రమంలోనే హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025 ఏడాదిలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్లో ప్రీమియం, లగ్జరీ, ఎగువ మధ్య ఆదాయ ఇళ్ల విభాగాల్లో స్పష్టమైన డిమాండ్ కారణంగా ఇది సాధ్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. 2025 సంవత్సరంలో హైదరాబాద్ మహానగరంలో ఏకంగా 1,00,000 కోట్లకు పైగా విలువైన ఇళ్ల విక్రయాలు జరిగాయని క్రెడై లియోసెస్ ఫోరాస్ రిపోర్ట్ తెలిపింది. దేశంలోని లగ్జరీ మార్కెట్ సెక్టార్లో హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. దేశంలోనే అగ్రగామి రియల్ ఎస్టేట్ గృహ మార్కెట్లో హైదరాబాద్ 1గా నిలిచినట్టు క్రెడై లియోసెస్ ఫోరాస్ నివేదిక పేర్కొంది. హైదరాబాద్ ప్రధాన ఐటీ, వ్యాపార కేంద్రం కావడం వల్ల సొంతిల్లు కొనేవారిని, పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని నివేదిక వెల్లడించింది. ఐటీ, బిజినెస్ హబ్ల విస్తరణ, మెరుగైన మౌలిక సదుపాయాలు, బలమైన ఆర్థిక పునాదులే హైదరాబాద్ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. దీంతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. ఇక హైదరాబాద్ లో ప్రీమియం ఇళ్లకు డిమాండ్ పెరిగింది. 1 కోటి నుంచి 1.5 కోట్ల విలువైన ఇళ్ల విభాగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 1.5 కోట్ల నుంచి 2 కోట్లు, ఆ తర్వాత 2 కోట్ల నుంచి 5 కోట్ల సెగ్మెంట్ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇది నగర గృహ మార్కెట్లో ప్రీమియం ఇళ్ల వైపు మారుతున్న ధోరణిని తెలియజేస్తోంది. హైదరాబాద్ నివాస మార్కెట్లో విశాలమైన ఇళ్లపై అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది. కొత్తగా ప్రారంభమవుతున్న ప్రాజెక్టులో 3 BHK యూనిట్లు 1 కోటి నుంచి 2 కోట్ల ధరల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక 4 BHK యూనిట్లు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. విశాలమైన ఇళ్ల కోసం డిమాండ్ పెరుగుదలకు ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం 797 బిల్డర్లు చేపట్టిన 1,217 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదే సమయంలో సుమారు 21 నెలల ఇన్వెంటరీ ఉంది. ఇది గృహాల డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యతను సూచిస్తుంది. 2025లో ధరలు సైతం స్థిరంగా పెరిగాయి. హౌస్ ప్రైస్ ఇండెక్స్ 3.3% పెరిగింది.